హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీఆర్కే లైఫ్ స్టైల్స్. ఈరోజు వీడియోలో హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. వితౌట్ బీటర్ అండ్ వితౌట్ ఓవెన్ అన్నమాట. సో లేట్ చేయకుండా ఈ స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దానిలోకి 4 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ కోసం ఈ బౌల్ని అయితే తీసుకున్నాను. సో ఈ బౌల్లో అయితే నాకు 4 ఎగ్స్ అయితే పట్టినాయి. మీరు తీసుకున్న బౌల్ సైజుని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి. మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ ఎగ్స్ మొత్తం అయితే ఒకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత దానిలో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు షుగర్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లంని తురుముకొని అది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు అయితే దాన్ని బీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మేము బీట్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 2 టైమ్స్ ఆపుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకున్నట్టయితే మీకు స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే మైదా కూడా యూస్ చేయొచ్చు. 1/2 కప్ మైదా అండ్ 1/2 కప్ గోధుమ పిండి వేసుకోండి. లేదు అనుకుంటే ఓన్లీ మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా ఎక్కడ లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. అది మొత్తం కూడా కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ నెయ్యి 1 కప్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం కూడా మనకి పిండిలోకి అయితే బాగా మిక్స్ అయిపోవాలి, కనిపించకూడదు, అలా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. కేక్ ట్రే తీసుకొని దానిలో అడుగున బటర్ పేపర్ కానీ పిండి అయినా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. సో మనం ట్రైన్ ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇంకా దీన్ని కుక్ చేసుకోవటమే. మీ దగ్గర ఈ కేక్ బాక్స్ లేదు అనుకుంటే మీరు ఎంచక్కా ఇడ్లీ పాత్రను కూడా యూస్ చేయొచ్చు. అడుగున శాండ్ కానీ రాళ్ళ ఉప్పుని కానీ వేసేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్ని అయితే మనం దాని మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవటమే. ఇక్కడైతే మన కేక్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇక్కడైతే నైఫ్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చినట్లయితే మనకి ఏమీ అంటుకోకుండా స్టిఫ్గా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. దీన్ని పక్కకు దించేసుకొని ఇంకా డిమోల్డ్ అయితే చేసేసుకుందాం. సైడ్ ఎడ్జెస్ని అయితే ఒకసారి ఇలా అనేసుకున్నామంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది కేక్. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకునే హెల్దీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి హెల్దీ అయిన మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.